చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరు పరిసర ప్రాంతాల్లో రెండు జంట ఏనుగులు సంచరిస్తూ కల్లూరు తలారివారిపల్లికి చెందిన ధనంజయకు చెందిన మామిడి తోటలకు ప్రవేశించి నీటి పైపులను విరిచేసి కొమ్మలను నేలకూల్చి తీరని కష్ట నష్టాలు పాల్చేసినట్లు రైతు తీవ్రంగా ఆవేదనకు గురయ్యాడు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఈ జంట ఏనుగులను దూర ప్రాంతాలకు తరిమేసి ప్రభుత్వం తరపున తనకు నష్టపరిహారం అందే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. ఆ కథ ఏంటో ఆయన మాటల్లోనే విందాం పదండి. గంటలపల్లి రూట్ లో అండాలపల్లి రూట్ అంటే ఇట్లా కల్లూరు నుంచి పోయే ఆ రూట్ శివాలయం ద్వారా పోతాం లేదా? ఆడుంటాయి మన తోపులు అంటే ఏరే వాళ్ళు అవే లేదు మనవే మందే. ఇంత దూరంలో ఉన్నాయా? గంటలపల్లి ఆడ కాదు, ఫారెస్ట్ బార్డర్ దగ్గరలో వంకకి పక్క డౌన్ లో తోపులు లేదా? ఎన్ని వచ్చినాయి? రెండు ఇది ఫోటో పెట్టా నీకు వచ్చింది కదా? ఫోటోలు పెట్టినావు ఏమైంది? రెండు వచ్చినాయా? రెండు రాత్రా? రాత్రి మోటార్ అన్నీ ఇంచేసినాయా? అదే పైన ఫిల్టర్లు అంతా ఉంచేసినాయి, పెట్టినా చూడు. ఎక్కడి నుంచి వచ్చాయో ఎలా వచ్చాయో తెలియదు కానీ కల్లూరు నుండి తలారివారిపల్లి వెనక నుండి గంటావారిపల్లి వెళ్లే మార్గంలో స్థానిక రైతు ధనంజయకు చెందిన మామిడి తోటలకి ప్రవేశించిన రెండు జంట ఏనుగులు నీటి పైపులను తొక్కి ధ్వంసం చేశాయి. అలాగే కొమ్మలను విరిచి కష్ట నష్టాలు పాల్చేసినట్లు రైతు వాపోయాడు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి నష్టపరిహారం అందజేయడానికి కృషి చేయాలని ఆయన కోరారు.